అండి వెల్కమ్ టు మహాలక్ష్మి అండ్ ఆర్కే ఛానల్. ఈరోజు నేను ఓట్స్ లడ్డు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసము ఒక కప్పు డ్రై రోస్టెడ్ ఆల్మండ్స్ వాల్నట్స్ తీసుకున్నానండి. మీకు ఏవి ఎక్కువగా ఉంటే అవి తీసుకోవచ్చు. నేను ఆల్మండ్స్ వాల్నట్ రెండు కలిపి అవి జస్ట్ రోస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఒక కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఓట్స్ కూడా నేను రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక కప్పు ఓట్స్, అలానే నేను గ్రౌండ్ నట్స్ కూడా రోస్ట్ చేసుకున్నానండి. 1/4 కప్పు గ్రౌండ్ నట్స్ కూడా వేసుకున్నాను. శనగగింజలు, మీకు శనగగింజలు ఎక్కువ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. సో నేను టేస్ట్ కోసము డేట్స్ వేస్తున్నాను. 5 డేట్స్ వేసాను. 1 టేబుల్ స్పూన్ జాగ్రీ వేస్తున్నానండి. ఇది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత రైజిన్స్ వేస్తున్నాను. గుప్పెడు కన్నా తక్కువే ఉంటాయి. నేను ఈ డేట్స్ కానీ రైజిన్స్ కానీ ఇవి స్వీట్నెస్ కోసం వేస్తున్నానండి. మీరు స్వీట్నెస్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీకి వేసి బాగా గ్రైండ్ అవ్వాలని. ఇప్పుడు గ్రౌండ్నట్లో కానీ వాల్నట్స్లో కానీ ఆల్మండ్స్లో ఆయిల్ రిలీజ్ అవుతుందండి. మీరు బాగా ఎక్కువసేపు వేసుకుంటే మీకు ఉంటకు బాగా వస్తుంది, ఉంట చేసుకోవడానికి లడ్డు షేప్లో. ఇప్పుడు మనం బాగా మిక్సీకి వేసుకున్న దాన్ని బౌల్లోకి వేస్తున్నాను. బౌల్లోకి వేసుకొని మీకు కావాలంటే ఇక్కడ బటర్ కూడా వేసుకోవచ్చండి. మీరు ఇప్పుడు దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డు లాగా వస్తుంది. అలా వస్తుందండి. మీకు కష్టంగా లడ్డు షేప్లో రాలేదు అంటే మీరు కొంచెం మిల్క్ వేసుకొని కూడా మీరు లడ్డూస్ చేసేసుకోవచ్చు. బటర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. బటర్ వేసుకొని పైన లడ్డూస్ లాగా మీరు గట్టిగా చేసుకోండి. లేదనుకుంటే మిల్క్ ఉంటాయి కదా, మిల్క్ కూడా మీరు కొనేసి ఇలా చేసుకోవచ్చండి. మీరు మిల్క్ అలా వేసుకుంటే బాగా షైనీగా అలా వస్తాయి. బాగా లడ్డు ఉంటకు వస్తుందండి. బాగా చాలా టేస్టీగా బాగుంటాయి. సింపుల్గా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే జస్ట్ మీరు మిక్సీకి వేసేసుకొని ఓట్స్ వేసేసుకొని కొంచెం ఎక్కువసేపు వేస్తే ఆ నట్స్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మీకు బాగా ఉంటకొస్తుంది. మీకు టేస్ట్ మీకు ఇంకా స్వీట్ కావాలంటే మీరు జాగరీనో అలా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో నేను డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా రాస్తానండి, చూడండి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.